ఐరన్ కుండలు తీసుకుపోవడానికి 12:30కి వచ్చిళ్ళు. 12 వరకు చూసి ఇంకా నేనైతే ఇంకా రారేమో మార్నింగ్ వస్తారు అనుకున్నా, కానీ సౌండ్ వచ్చేసరికి వస్తుల్లని లేచి బయటకు వచ్చి అయితే చూసినాం. 12:30కి వచ్చి తీసుకెళ్ళడానికి, అంటే మార్నింగ్ పెళ్ళి వాళ్ళకి లేటుగా ఉంది కాబట్టి నైట్ అంతా పనులన్నీ ఐరన్లు పట్టడం, మైల పోలియడం అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఈ కూరలు తీసుకుపోయి డైరెక్ట్ కూరల పూజ చేసి ఇంకా పిల్లగాన్ని తొలకపోవడానికి పిల్లలు అయితే వస్తారు కదా, అప్పుడు వాళ్ళతో పంపిస్తారు అన్నట్టు. అట్లా అందుకోసం వీళ్ళు లేటుగా అయితే వచ్చిళ్ళు. చూడండి, ఈ పొదిచ్చిన కూరలకే బాపుతోని బొట్లు పెట్టించుకొని బాపు చేతుల మీదుగా అయితే తీసుకుపోతారు. ఇది ఎన్నో ఏళ్ళ నుండి వస్తున్న ఆచారం. నేను చిన్నప్పటి నుండి ఈ ఆచారం అయితే వస్తుంది. అందరికీ నమ్మకం అన్నాడు, బాపు చేతుల మీద తీసుకుపోతే మంచి జరుగుతుంది లక్ష్మయ్య చేతుల మీద అని ఇట్లా అందరు తీసుకుపోతారు. ఇట్లా అన్నీ చేసి అందులో కొడుక ఇంకా పోక ఖర్జూరపండు బియ్యం అన్నీ వేసి ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళకిద్దరికి ఇది తీసుకెళ్ళే వాళ్ళు ఉసుకైతే దింపి డప్పు కొట్టే వాళ్ళకి ఇస్తుండు. ఇంకా ఈ ఐరన్ కుండలు తీసుకోవడానికి భార్య భర్తలు కానీ లేకపోతే వదిన మరదళ్ళు బావ బామ్మర్దులు అట్లా వరుసున్న వాళ్ళే తీసుకుపోవాలి. వీళ్ళిద్దరు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ భార్య భర్తలు వీళ్ళిద్దరు తీసుకెళ్ళడానికి అయితే వచ్చిళ్ళు. ఇంకా వాళ్ళ పేర్లు అడిగి బాప అయితే పెళ్ళిళ్ళు అడుగుతారు కదా, అట్లా అడిగి వాళ్ళకి ఇస్తుండు. వాళ్ళు భలే నవ్వుకున్నారు. తర్వాత తీసుకున్నారు, ఇద్దరు తీసుకొని అయితే వెళ్ళిరు. ఇట్లా మీ ఊళ్ళో ఇట్లాంటి ఆచారం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే మా తెలంగాణలో ఆచారం, చాలా ఏళ్ళ నుండి వస్తుంది. ఇంకా ఇట్లా తీసుకొని పోతారన్నట్టు. తీసుకెళ్ళేటప్పుడు కూడా వీటికి బయట మన నీడ అయితే పడకుండా, ఆకాశం వీటి మీద పడకుండా బట్ట ఇట్లా పైనుండి కప్పి నలుగురు చుట్టూరుగా పట్టుకొని తీసుకెళ్తారు. మనకు కనిపిస్తే బయటికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు ఇంతమంది వచ్చిళ్ళు. నైట్ అయినా కూడా అట్లా ఉంటుంది. తీసుకెళ్లే ముందు ఇంతమంది వచ్చి తీసుకెళ్తారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇట్లా చెద్దరు పట్టుకొని ఆ చెద్దరు కింద ఇంటి వరకు తీసుకెళ్తారు. ఇంకా మా ఇంటి దగ్గరే కాబట్టి ఇంత నైట్ అయినా కూడా వచ్చి తీసుకెళ్తారు వీళ్ళు. చూడండి కనిపిస్తుంది వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ నుండి కొంచెమే దూరం. అక్కడ మనకు వెలుతురు కనిపిస్తుంది కదా, అక్కడే. ఇంకా ఇట్లా మా ఊళ్ళో అయితే జరుగుతుంది. మీ ఊళ్ళో ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.